పైసల మీద ఇలా వండుకొని పురుషత్లేదు అందరు ఉత్సవం పోసుకుంటారు అట్లా చిల్లగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది బాయ్ 06. ఇదైతే మన ఛానల్ కి అయితే ఒక పర్సన్ అయితే వచ్చిండు ఇంటర్వ్యూ అయితే ఇయ్యనీకే. ఆ పర్సన్ ఎవరో కాదు, ప్రశాంత్ ఉంది కదా, వాళ్ళ తమ్ముడు ప్రశాంత్ అలియాస్ పప్పు. హాయ్ అన్న, మీ పేరు? ప్రశాంత్. ప్రశాంత్. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఏమున్నా? మిస్టర్ ప్రశాంత్ అంటే హైదరాబాద్ లో అట్లా పెట్టుకుంటారు మేము. నేను బట్టల్లో పెట్టుకోవాలి. ఏమో మీరు రాజు పెళ్ళిగా నా సన్నాడు, నా తమ్ముడు ఆడు అని చూసి నన్ను చూసి ఆడు నేర్చుకుంటాడు. తమ్ముడు అసలు తమ్ముడు సన్ను ఎందుకు వచ్చి? సన్ను అంటే కొడుకు తమ్ముడు ఇద్దరు లెక్క. ఎట్లా ఇద్దరు లెక్క వస్తారు. ఇది నేను చూడలే. సన్ను అంటే కొడుకు తమ్ముడు ఇద్దరు లెక్క. ఎట్లా ఇద్దరు లెక్క వస్తారు. మీ రీల్స్ బాగుంటాయి అన్న. థ్యాంక్ యూ. రెడ్ ఫ్లవర్ లెక్క ఉంటారు మీరు రీల్స్ లా. రెడ్ ఫ్లవర్ అంటే తెలుగులో అయితే ఎర్రి పువ్వు అని. ఎరుపుకి చేయకండి. అరే నువ్వు ఎర్రిపో అనేస్తుండు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం తెప్పించేస్తా, నాకు సర్కిట్ తెప్పియక అర్థమైందా? రాజు డేంజర్ స్మైలీ, చింటూ డాన్సర్ వాళ్ళు అందరూ వచ్చేస్తారు. నాకు ఒక్క పేరు చెప్తే అర్థమైందా? ఫ్యాన్సా? నాకు ఆటోగ్రాఫ్ కోసం నా కుక్కలు తిరుగుతారు నా ఇంటి ముందు వాళ్ళు, తెలుసా? ఐఫోన్ వాడుతారు, ఎవరికి ఇచ్చారు? ఇది పుక్కట్లు వచ్చింది మనకు, అట్లా వచ్చేస్తుంటే రీల్స్ వల్ల. ఎట్లా यावारे रे इंटरव्यू ले रहा हूँ. हाँ बोल रहे अरे कल आ तुम इंटरव्यू ले तुम तेरा. अरे फोन वेट रहा है ना. क्या बोले? फोन वेट आना इंटरव्यू नడుస్తుందా? अरे रुक रहे 2 मिनट में कर तुमने. क्या हुआ? इंटरव्यू నడుస్తుంది, ఫోన్ ఎందుకు? इंटरव्यू अरे 100 इंटरव्यू ले तू मैं तू నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? तू एक ही इंटरव्यू में ऐसा कैसे कर रहा है? మన యూట్యూబ్ లో चल ఎన్ని ఇంటర్వ్యూలు అన్నా మీరు? ఎన్ని ఇంటర్వ్యూ లెక్క పెట్టలేం. మళ్ళీ యూట్యూబ్ లో లేవు మీరు? యూట్యూబ్ లో రావు, అందుకే ఓపెన్ ట్యాప్ మనది. యూట్యూబ్ లో పెడితే చిల్లర అయిపోతాం. అసలే చిల్లర, మనం ఇంకా చిల్లర అయిపోతాం. చిల్లర మీకు తెలుసు చిల్లర, మొత్తం చిల్లర చెప్పి అని నేను. మీ ఇంట్లో ఏమన్నారు అయితే? వారు ఏమన్నారు, అందరు వదిలేసారు నాకు చిల్లర అని. వదిలేసారు చిల్లర. అమ్మా లేదు నాన్న లేడు, అక్క జల్లి తంబి లేరు. అంతే తిరుగుతాం. ఏడబత్తా అన్నారు. ఏడ అంటే ఏడ అన్ని ఇల్లు మాయ. అంటే రోడ్ మీద, పక్క రోడ్ మీద. రోడ్ మీద ఎటు సైడ్ దొరుకుతావు నువ్వు? ఒకవేళ దొరుకుతావు ఓకే. అలా అంటే మమతా పాండబ్బ కాడ ఉంటే ఎప్పుడు మమతా పాండబ్బ కాడ ఉంటే, లేకపోతే సెస్ఆర్ఆర్ పాండబ్బ కాడ ఉంటా. రోడ్ మీద కూర్చొస్తే కూర్చొని తాగుతా. ఎంత వేసుకుంటా ఉన్నాను సినిమాకి? ఒక మినిమం ఒక ఇస్తారు, ఒక 10 లక్షలు 20 లక్షల దాకా ఇస్తారు. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 17. 17 ఇయర్స్ లో నీ ఒక్కసారి 1,00,000 రూపాయలు చూసినావు అన్న? 17 ఇయర్స్ లో నీ ఒక్కసారి 1,00,000 రూపాయలు చూసినావు అన్న? చూసినా క్యాలిక్యులేటర్ లో చూసుడు కాదన్నా. ఫోన్ చేస్తున్నా, వాట్సాప్ లో నా వీడియోలు పంపిస్తారు. పైసల మీద ఇలా వండుకొని పురుషత్లో ఎగిరేస్తా. అర్థమైందా? 1,00,000 అంటాము, కోట్ల మీద వండుకున్నా నేను. 1,00,000 కానీ నాకు పిచ్చోని చేసేస్తున్నా. రోడ్ మీద అంటే అది నా చిల్లర కాబట్టి నేను అలా బతుకుతా. నాకు పైసలు అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు పెడితే ఇట్లా పడేస్తాను. లవ్ గివ్ పిచ్చ లైట్ లవ్. మొన్న చూసినా నేను రోడ్ మీద ఒక పిల్ల వెనకాల పడుతున్నా. ఏంది మన? అరే నేను వాడదు కాదన్న, అదే నా వెనకాల పడుతుంది ఆటోగ్రాఫ్ కోసం. నేనే నా ఇంట పడుతుంది, నేనేం చేయాలి? ఏమో నువ్వైతే వెనకాల మనమైతే వెనకాల పోరీ గిరీలు మనకు సెట్ కాదు బాయ్. మొత్తం చిల్లర చెప్పి మనం అట్లాంటి సెట్. పప్పు బాయ్ మీకు పెద్ద దోస్తాను ఉంది హైదరాబాద్ లో అంటున్నావు. సరే మరి ఎవరికైనా ఫోన్ చేసి 10 రూపాయలు కొట్టిపోయి చూస్తా. 10 రూపాయలా? అయ్యి అవసరం అయితే కోట్లు లక్షలు ఇస్తారు తెలుసా? అంత వద్దా? ఒక 10 రూపాయలు చాలు. ఇప్పుడు ఇది ఎవడో తెలుసా? ఎవడన్నా? 1 కోటి రూపాయలు ఇమ్మన్నా 1,00,000 రూపాయలు ఇమ్మని ఇస్తాడు నాకు. నా జాన్ ఇబ్బాయిడు. నేనంటే గుండె పోసుకుంటాడు. ఇద్దరు చెప్పులు చెప్పి हेलो भाई कहाँ हो भाई? भाई कहाँ हो?
ఏం చేస్తున్నావు బాయ్? అవునా బాయ్? బాయ్ నేను జరా ఇంటర్వ్యూలో ఉన్నా బాయ్. ఒక 10 రూపాయలు ఉంటే ఒట్టు కదా పాన్ కిలో. వేసేసాడు బాగా వేసేసాడు. బాయ్ బాయ్ నేను ఇంటర్వ్యూలో ఉన్నా బాయ్, నా ఇజ్జత్ తీయక బాయ్ జరా. బాయ్ బాయ్ ఏంది బాయ్ అట్లా అంటున్నావు? నీ గురించి ఇక్కడ మంచి మంచి చెప్తున్నావు, నువ్వేమో 10 రూపాయలు కాడ ఇంత గలీజ్ చేస్తున్నావా? 10 రూపాయలు ఏంది బాయ్? సరే బాయ్ నువ్వు ఇంత గలీజ్ చేస్తున్నావు కదా, చెప్తా బాయ్. ఫోన్ ఆపురు బాయ్, 10 రూపాయల కోసం చిల్లర లెక్క వేయకూరు ఇక్కడ. బాయ్ ఆడు మొత్తం డిచ్ తాగేసినట్టు ఉన్నాడు, ఆయనకి ఏం అర్థమైతే లేదు. 10 రూపాయల కాడ అంత గలీజ్ చేయడు. కవరింగ్ చేయకు బాయ్, ఇది పెద్ద ఛానల్, నువ్వు ఇద్దరు తీసుకున్నావు 10 రూపాయలు. గలీజ్ చేస్తున్నావు, పెద్ద ఛానల్ అయితే గలీజ్ చేస్తావు. ఎడికెళ్ళి పట్టుకొస్తారా బాయ్ అందరినీ? బాయ్ ఏంది బాయ్ అంత మాట అంటున్నావు? ఫోన్ అట్లా అను. చెప్తున్నా డాన్సర్ చింటూ వాళ్ళందరూ వచ్చేస్తారు, ముందే చెప్పేస్తున్నా మెడకాయ తీసేస్తారు, నీకు ఇట్లా ఎలా ఇస్తారు, నీ గుమ్మం మీద అర్థమవుతుందా? ముందే హైదరాబాద్ వాళ్ళే నాతో పైసా అంతే. ఓరు బాబోయ్ పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. గల్లీ గల్లీ మారితే మీకు మాలు గుమ్మడికాయ పెట్టుకుంటాం అట్లా. గుమ్మడికాయ పెట్టుకుంటావు, గుమ్మడికాయ పెట్టుకునే బదులు నీ తలకాయ తీసి గుచ్చేస్తారు, ఇట్లా అర్థమైందా? ఒక చిన్న హెల్ప్ బాయ్ నీ దగ్గర నుంచి. చెప్పు బాయ్ ఏదన్నా చెప్పు, వేసేస్తా పైసలా కుక్కట్లో పడేస్తా బాయ్ పైసలు ఇప్పుడే అర్థమైంది చిల్లర బుద్ధి అని. నీది ఒక క్లోజ్ ఫోటో కావాలి బాయ్ నాకు. ఫోటోనా? ఎందుకు బాయ్ ఫోటో? జరా మా ఇంట్లో దిష్టి బొమ్మ ఫోటో పెట్టుకుంటాను. అరే బాయ్ సార్ ఏంటి సార్ అది? జరా మా ఇంట్లో దిష్టి బొమ్మ ఫోటో పెట్టుకుంటాను. అరే బాయ్ నువ్వు గిష్టి బొమ్మ అంటే నీకు సీదా ఎలాడు తీసేస్తా, ముందే చెప్తున్నా అర్థమవుతుందా? ముందే హైదరాబాద్ బాయ్. ఇంటర్వ్యూకి వచ్చిన అవును బాయ్, ఫుడ్స్ వచ్చే కూర్చున్నా కానీ చుక్క నీళ్ళే బాయ్. సరే బాయ్ ఇస్తున్నా, జరా నాకు బీపీ పెంచుకోకుండా. నాకు మెంటల్ సర్కాయించేసింది అనుకో, చెప్తున్నా మొత్తం ఇల్లు మొత్తం అలచాలు చేసేస్తా. కానీ ఒక్క క్వశ్చన్ బాయ్, ఏంది బాయ్? బాటిల్ అయితే రైడ్ చేయాలి. అరే బాయ్ నువ్వు ప్లాస్టిక్ బాటిల్ కాడ ఇంత గలీజ్ చేస్తున్నావు అంటే నేను గ్లాస్ లో బాటిల్ తాగిన అర్థమవుతుందా? గ్లాస్ బాటిల్ ఏంది బాయ్? గ్లాస్ బాటిల్ బాయ్ బాయ్ నువ్వు నాకు సంకి పిరికాన్ చేస్తున్నావు బాయ్. ఇంటర్వ్యూ బాయ్ ఏంటి ఇది నాకు చెప్పు. బాయ్ తాగేసి వచ్చినావు. తాగేసి వచ్చినావు? అరే చిల్లర వాళ్ళు ఎప్పుడు 24 గంటలు తాగుతారు బాయ్, నువ్వేంది నాకు వచ్చి చెప్తున్నావు తాగినావు? బరాబర్ తాగుతా బాయ్, బరాబర్ తాగుతా. నువ్వు ఎవరు నాకు? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహా. ఎన్నిసార్లు చెప్పినారా ఇట్లా తాగుబోతులను తీసుకురాకని చెప్పి? అరే బాయ్ నువ్వు ఉండేది సనత్ నగర్లో, నేను ఎట్లా నడుస్తావు బాయ్ సనత్ నగర్లో? సనత్ నగర్లా నా పేరు చెప్తే పోరో చెడ్డీలు ఉచ్చ పోసుకుంటారు. పూర్వలేనా పెద్దోళ్ళు పెట్టారు? పోరోళ్ళు పెద్దలు అది ఏమి ఉండదు, అందరు ఉచ్చ పోసుకుంటారు, అట్లుంటది మన పేరు అర్థమైందా? మనం ఇట్లా ఎంట్రీ కొడుతున్నాం అంటే కార్లో దెంగేస్తారు, ఇంట్లో ఎవరు వాళ్ళ ఇంట్లో. నీ పేరు పప్పు షుగరా? షుగర్ వచ్చి పోసుకుంటా అంటున్నావు. షుగర్ బాయ్ నువ్వు షుగర్ గిగ్గర్ అంటే నాకు సంఖ్య పిరకాయించేసింది అనుకో, ఏం చేస్తాను? నాకు ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇంటర్వ్యూ. ఏంటి బాయ్ ఇది ఇంటర్వ్యూ అంటున్నా మంచి. ఏమో బాయ్ నాకైతే మా వాళ్ళు చెప్పిర్రు నీకు ఇంటర్వ్యూకి రాకముందే అలా చెత్తబండిలో ఎరుకుంటుండే అంటే విజిల్లు కొట్టుకుంటా. బాయ్ ఎవరు బాయ్ చెప్పేది? వాళ్ళకి చాకు పుచ్చేస్తా నరికేస్తా అర్థమైందా? ఇప్పుడు ఏమనుకుంటారు బాయ్? ఎవరు బాయ్ చెప్పింది? పేపర్లు అమ్మి నువ్వు ఫోన్ కొన్నా అంటున్నా. ఐఫోన్ పేపర్లు అమ్మేంది బాయ్? నా ఫ్యాన్స్ ఇచ్చేది ఇది ఫోన్. మా ఇంటికాడ కుప్ప ఫోన్లు ఉన్నాయి, ఇంకా ఐఫోన్ ఇది ఒక్కటే అనుకుంటున్నా. 16, 17 ఉంది నా కాడ. 17 బాయ్ 17 రాపే బాయ్. నువ్వు తాగొచ్చున్నా చెప్తున్నా కదా బాయ్, పొద్దున్న గుడ్ మార్నింగ్ చేస్తా, 12 బజే పోతా బయటికి, తాగేసి వస్తా. సరే బాయ్ నీ డైలీ రొటీన్ ఏంది? పొద్దున లేచి ఏం చేస్తావు అది చెప్పాలి. పొద్దున లేచి ఏం చేస్తా అంటే గుడ్ మార్నింగ్ చేస్తా, పొద్దున మంచిగా నీట్గా గుడ్ మార్నింగ్ చేస్తా. అంటే గుడ్ మార్నింగ్ అంటే మాకేం తెలుస్తుంది బాయ్? డోపర్ గీపర్ అని బాయ్ ఏంది బాయ్ ఇది ఇంటర్వ్యూ? చక్కగా అడుగు అర్థమైందా? చక్కగా అడగడానికి మంచిగా చిల్లరా నేను చిల్లర ఏ బాయ్ నువ్వు చిల్లర్ గిల్లర్ అంటున్నావు ఏంది బాయ్? నీకు సన్కి పిరికాయ చేసింది అనుకో బాయ్. చేతులు గీతులు ఏంది బాయ్? చేతులు గీతులు ఏంది? ఏంది చేతులు గీతులు? అర్థమవుతుందా? మెడకాయ ఓపెన్ ట్యాప్ అది, ఇది ఓపెన్ ట్యాప్, ఛాతీ కూడా ఓపెన్ ట్యాప్, పోదు లోపలికి పోదు. గుర్తే పోతుంది, ఇట్లా పోదు.
గుర్తాలా బాయ్ ఎందుకు గుర్తా బాయ్ ఎందుకు గుర్తా బాయ్ ఎందుకు గుర్తా బాయ్ ఎందుకు గుర్తావు బాయ్ ఏం లేదు బాయ్ నీ దగ్గర బాయ్ ఛాతీలకి ఏమో సౌండ్ వస్తుంది ఏం లేదా బాయ్ ఏముండదు బాయ్ ఛాతీ మాత్రం ఓపెన్ ట్యాప్ ఉంటది బాయ్ అర్థమైందా పనులేం అట్లనే గుట్కా అన్నాను గుడ్గా అన్న బాయ్ మొత్తం చిల్లర బాయ్ రోజుకు ఒక 5-10 పాన్లు ఎంత బాయ్ పొద్దున్న సాయంత్రం దాకా ఇగో చూసినావు ఎట్లా ఫోన్ చేస్తారు అట్లా ఉంటది బాయ్ మాకు ఫ్యాన్స్ బయట అర్థమైందా నువ్వు ఇప్పుడు ఇంటర్ కాడ కూర్చున్నావు నువ్వు చిల్లర అది అనుకుంటున్నావు బయట మాత్రం నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంది తెలుసా నువ్వే మెంటల్ అయిపోతావు ఏమో చిల్లర వాళ్ళకే చిల్లర వాళ్ళు ఫోన్ చేస్తారు ఆగు ఒక 10 నిమిషాలు ఆగు అరే బాయ్ నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినావు నేను గుట్కా షాప్ లో లేవు చిల్లర బాయ్. ఏంది షాప్ లో లేవు చిల్లర బాయ్. ఏంది బాయ్ ఏంది బాయ్ మీరు చేస్తున్నావు అది ఎంత విలువ తెలుసా అది లేకపోతే చచ్చిపోతా నేను అర్థమైందా? ఏం నువ్వు కింద పడేస్తున్నావు? ఇంటర్కి పిలిచి అర్థమైందా గ్యాస్ మధ్య హైదరాబాద్ ఇవ్వాలం ఆ గుట్కాలు తినుకుంటే ఐఫోన్ వాడుతున్నావు ఇజ్జత్ తీస్తున్నావు ఎందుకు బాయ్ చిల్లర వాళ్ళు అట్లనే ఉంటారు బాయ్ బాయ్. ఇప్పుడు ఏం చేస్తావు బాయ్ ఒక మాట నువ్వు ఊరికే ఇప్పుడు ఏం చేస్తావు బాయ్ హైదరాబాద్ అనకు మా ఇజ్జత్ పోతుంది హైదరాబాద్. నేనంటా నాలుగంటల వాళ్ళనే డెవలప్ అవుతుంది హైదరాబాద్ తెలుసా? చిల్లర డెవలప్ అయ్యారు బాయ్ నువ్వు చిల్లర గిల్ల అసలు ఏందన్నా చిల్లర గిల్ల అదే చేయలేవు ఒక్క నిమిషం ఆగు ఫోన్ చేస్తున్నావు నువ్వు చేయలేపుతున్నావు ఏంది ఊక అంట ఇందాకేట అంటున్నా డోపరాన్ని పట్టుకొచ్చున్నావు అట్టి ప్రియాని పట్టుకొచ్చున్నావు ఏందా ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతా డోపరాన్ని పట్టుకొచ్చున్నావు అట్టి ప్రియాని పట్టుకొచ్చున్నావు ఏందన్నా అది ఇంటర్వ్యూ అనుకుంటారు ఏమనుకుంటారు మళ్ళీ మీరు ఏంది బాయ్ డొక్కరా కాదా డోప అరే బాయ్ సంఖ్య విరిక అని చేస్తుంది నువ్వు మెంటల్ తెప్పించేస్తున్నావు నాకు ఏంది బాయ్ ఇది ఏంది ఇది ఏంది ఇది ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఏంది బాయ్ కొడుతున్నావు ఏంది కొడుతున్నావు ఏంది ఏందన్నా ఎందుకు కొడుతున్నావు ఫోన్ చేయాలా ఫోన్ చేయాలా అరే ఫోన్ అన్నా అది అన్న ఏందన్నా ఫోన్ చేస్తా ఏంది ఫోన్ చేస్తా మొత్తం డోపరాలు అందరూ ఫస్ట్ ఒకసారి రౌండ్ వేయాలి అరే నీ 10 రూపాయలు బుద్ధి నాకు ఎప్పుడు అరే ఏంది 10 రూపాయలు వద్దు బ్యాలెన్స్ లేదా బ్యాలెన్స్ బ్యాలెన్స్ లేదన్నా కింద కూర్చోబెట్టి నువ్వు ఏమనుకుంటున్నావు ఛాతీ పని చేయి ఫస్ట్ ఛాతీ పని చేయరా బటన్లు పెట్టు ఏందా ఛాతీలో ఓపెన్ టాప్ లేదు ఏం లేదు పెట్టరా బటన్లు పెట్టు చిల్లర లెక్క వచ్చి ఇంటర్వ్యూ అంటే నీకు మళ్ళా ఇట్లా తిరగాలి బయట లేపుతా అన్న ఇప్పుడు సీరియస్ ఎందుకు తింటుంటే ఏంద్రా నా ఇష్టం అన్న అది చిల్లర మేము తెలుసు కదా 17 అంటే 18 మళ్ళా 17 అయితే దింపురా ఛాతీ ఎందుకు దింపుతా అన్న ఏడా తిరిగినా ఇట్లా బట్టలు వేసుకొని తిరగాలి చిల్లరాళ్ళకి ఏదిరా ఇజ్జత్ తీసేమ్రా అవునా ఇంటర్వ్యూ ఎడికలు పట్టుకొస్తారు చిల్లరాలు అందరు నెక్స్ట్ టైం అట్లా తిరుగుతా ఏడిపోతున్నావు బాయ్ పోతున్నా ఇంటర్వ్యూ ఫస్ట్ కింద కోసం బ్యాలెన్స్ పైసలు ఉన్నాయా మన లక్షల కోట్లు పోతున్నా కిరాయికి పైసలు ఉన్నాయారా నీ కాడ కిరాయికి పైసలు లేరు అని 1,00,000 కోట్లు మాట్లాడినా నమ్మకట మళ్ళా మెడలో ఫస్ట్ కిందికి కాలర్ ఫోన్ జేబులో పెట్టు ఇజ్జత్ తీస్తున్నావు చిల్లర అని 10 రూపాయలు ఇస్తా ఫస్ట్ చక్క కోసం చెప్పు వీడియోలో నెక్స్ట్ టైం నుంచి చిల్లర సారీ అని మర్చిపోయాను నెక్స్ట్ టైం నుంచి చిల్లర కంటే వీడియో తీయాలి అందరికీ సారీ నా వల్ల ఎవరైనా ఆడవాళ్ళు అంటే సారీ ఎవరంటే తిరగా 10 రూపాయలు 10 రూపాయలు 1,00,000 గురించి ఎందుకు మాట్లాడు అన్న తెలుసా అరే అన్న సారీ అన్న మర్చిపోయినా అన్న సారీ తీయా అన్న సారీ అన్న ఇప్పుడు ఏడికి పోతావు ఇంటర్వ్యూ అయిపోయినాక ఇంటికి పోతా అన్న మమ్మీ కాల్ చేస్తుంది
రోడ్డు మీద బతుకుతాను అట్లా చెప్తామన్నా అన్నీ కదా కిరాకి అయితే పైసలు మళ్ళా అన్న సారీ అన్న మర్చిపోయిన గల్లా అలవాటు అయిపోయింది అన్న అట్లా. అదే ఇంటికి పోయినాక ఏం చేస్తాం మిగతా పైసలు సిగరెట్ తాగు. అరే అన్న సారీ అన్న సిగరెట్ తాగన్న ఓ టిఫిన్ ఎండ ఎక్కువ ఉంది టిఫిన్ తిని జ్యూస్ తాగి ఇంటికి పో. థ్యాంక్స్ అన్న. అరే నాకు సారీ నాకు మర్చిపోయినా. అయితే మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ చేసి కామెంట్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.